చేస్తున్నారో చెప్పండి. సూపర్. బిగ్ బాస్ మేమైతే దివ్యాని, బరడి గారిని, తనుజాని, సంజనాని, సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. రీజన్స్ అంటే ఒకవేళ వాళ్ళకి కూడా అయ్యే ఛాన్సెస్ వస్తే బిగ్ బాస్ ఒక్కొక్కరి కోసం రీజన్ చెప్పాలా? వై వి సెలెక్టెడ్ దీస్ 5 అని మొత్తంగానే రీజన్ చెప్పాలా? ఎవరిని ఎందుకు ఎవరెవరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగారు. ఓకే, ఎందుకు అనేది మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. బిగ్ బాస్ మీరు చెప్తే చెప్తాం. ఒక్కొక్కరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కారణం చెప్పండి. నేను ఫస్ట్ వస్తా. నేను చూస్ చేసినది సుమన్ గారిని. ఫస్ట్ రీజన్ నాకు అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. సెకండ్ రీజన్ మిగతా వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అతను మేబీ కాంపిటీషన్ వస్తే నాకు కొంచెం ధైర్యం ఉంది, సుమన్ గారితో నాకు ఆడొచ్చు అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో నేను తీసుకున్నా సుమన్ గారిని. నేను సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ కాంపిటీషన్ అయినా సరే మా ఇద్దరికి కాంపిటీషన్ బాగుంటుంది. ఇన్ కేస్ సపోర్ట్ చేయాల్సి వచ్చినా సరే తను నాకు సపోర్ట్ చేస్తుంది అనే నమ్మకంతో నేను సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాను. బిగ్ బాస్ నేను బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నాను. అంతవరకు వచ్చి ఆగిపోతున్నారు. సో ఈసారి ఏమవుద్దో చూద్దామని. ఈసారి అయినా సరే. బిగ్ బాస్ నేను దివ్యాని సెలెక్ట్ చేశాను. దివ్యాకి ఇప్పటివరకు ప్రాపర్ యాక్టివిటీ, ప్రాపర్గా తనకు ఆపర్చునిటీ రాలేదనుకుంటున్నాను. ఈ ద్వారా అయినా తను హౌస్ని అంటే ఇంతకుముందు బాగా హోల్డ్ చేసేది, తనకి ఇంకో రకమైన ఫిజికల్ కానీ మెంటల్ కానీ తనకు ప్రాపర్ యాక్టివిటీ ఇస్తే తను ప్రూవ్ చేసుకుంటుందేమో అని చెప్పి తనకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ థ్యాంక్ యూ. బిగ్ బాస్ నేను యాక్చువల్లీ బన్నీ గారికి సెలెక్ట్ చేస్తాను, బట్ ఇప్పుడు లెఫ్ట్ అవుట్ పర్సన్ తనుజ అన్నది ఐ సెలెక్టెడ్ బికాస్ ఐ నామినేటెడ్, సో ఐ వాంట్ టు ఫైట్ విత్ స్ట్రాంగ్ గై. ఎవ్రీవన్ సెలెక్టెడ్. ఇప్పుడు ఓకే చేద్దాని నేనే సమాధానం చెప్తా. ఇప్పుడు మనం ముగ్గురు గర్ల్స్ ఉండే కాబట్టి మనకి ఒక ముగ్గురు గర్ల్స్ కావాలని అనుకున్నాం. దానిలో మనం ఓకే తనుజ, దివ్య, సంజన గారు అయితే ఓకే. మనకి రితుతో కాంపిటీషన్ చేయడానికి భయంగా ఉంది, అందుకే నేనే వద్దన్నా. నాకు వద్దని చెప్తున్నా, నాకు భయం ఉంది, అందుకే నేను వద్దన్నా. ఇప్పుడు ఎవరినైతే సెలెక్ట్ చేసామో అంత బెటర్ కదా అని అనుకున్నా, అంతే. బిగ్ బాస్ మెయిన్ 3 గర్ల్స్ ఉన్నాం కాబట్టి 3 గర్ల్స్ కావాలని 3 గర్ల్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాము. రిమైనింగ్ స్ట్రాటజీస్ అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాం. మేము ప్రతిసారి కెప్టెన్సీ దానికి ట్రై చేస్తున్నాం, కెప్టెన్ అవ్వడానికి లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేస్తున్నాం, కానీ లాస్ట్ లో పోతుంది. సో ఒక ఛాన్స్ ఇస్తారేమో అని. చెప్పాను నేను ఫస్ట్, మన డిసిజన్ ఫైనల్ బిగ్ బాస్. సో దట్ థ్యాంక్ యూ. లేదు మాట్లాడుకున్నది ఒకటి కాస్త వేరేది అయిపోయింది కదా. వదిలే అందరూ గ్రూప్తో ఉన్నప్పుడు ఇప్పుడు గౌరవ్ గడ్ నా మాట నన్ను తిడుతుంది. నీవు ఇంటెన్షనల్గా చేసింది కాదు, నేను చూశాను, కంగారు పడకు. లాస్ట్ వరకు నేను ప్రతి టాస్క్ లో ట్రై చేస్తున్నాను, గివింగ్ మై 100%. నాకు సపోర్ట్ లేరు ఇంట్లో 2 times రే. అది నేను ఇండివిజువల్గా గెలుచుకున్న సపోర్ట్ కాదు కదా. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు సపోర్ట్ టు బి వెరీ ఫ్రాంక్. ఈవెన్ లాస్ట్ లో ఒకసారి బ్రో నేను చెప్తాను, అట్లీస్ట్ నెక్స్ట్ టైం చెప్తాను. ఓకే లెట్ మీ వై బన్నీ సార్ it will be very unfair ఇప్పుడు నామినేషన్ ఐ నామినేటెడ్ వితౌట్ ప్లేయింగ్. I want always see ఏమైనా సరే నాకు ఏమీ ప్రాబ్లం లేదు విత్ ఎనీవన్, బట్ బన్నీ సార్
కాంపిటీషన్ వైజ్ ఐ వాంట్ టు ప్లే విత్ ద స్ట్రాంగ్ పర్సన్. రాలేదు ఏం రాదు, బాల్ వేసేది గేమ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ అలా అంటే ఇంకా నేను ఎప్పటికీ ఆడాలి. ఐఎమ్ గివింగ్ మై 100% అండ్ రితు, చేసి నువ్వు గేములు ఉంటే దాన్ని నువ్వు వాడుతున్న స్ట్రాటజీ కానీ నువ్వు అరగెన్స్ కానీ నాకు నచ్చలేదు. సో నేను రిస్క్ తీయను. నేను నా గురించి ఆలోచిస్తా, దాని వల్లనే డిసైడ్ చేస్తా. అదేరా ఒక నిమిషం విను, ఎక్కడ అనిపించింది స్ట్రాటజీ అని అంటే లాస్ట్ ఫాల్ గేమ్ అని అన్నారు, అది అందరూ ఆడింది, నేను ఒక్కదాన్ని ఆడింది కాదు. అది తప్ప నువ్వైనా మార్చేయచ్చు కదా, ఎందుకు మార్చలే? అంటే నెక్స్ట్ టైం ఇప్పుడు ఏమనట్లేదు, నెక్స్ట్ టైం ఇప్పుడు బట్ ఆల్రెడీ కెప్టెన్ అవ్వాలి కదా 2 times, సో దానికోసం వేరే ఛాన్స్ ఇవన్నీ కూడా గ్రూప్ జరిగింది. ఓకే, బట్ సపోర్ట్ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా నాకు వేరే టాస్క్ కూడా. సో వాట్స్ ద యూస్? నీతో ఉండడం గెలవాలి కాదు. నేను ఒక వీక్ అని నువ్వు అనుకో నువ్వు నీకైతే నేను మెంటలీ స్ట్రాటజీగా స్ట్రాంగ్ లేదు, ఫిజికలీ లేదమ్మా, నాకు భయం వస్తుంది అంతే. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ సేవ్ చేయడానికి ఎవరు లేరు, సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు లేరు. బట్ హౌ కమ్ 2 times కెప్టెన్? అది ఇండివిజువల్ గేమ్ ఉంది నా, సో యు ఆర్ స్ట్రాంగ్ క్యాండిడేట్, but యు ఆర్ స్ట్రాంగ్, బట్ దట్ నామినేషన్ లో ఆల్రెడీ బట్ ఎవ్రీ వీక్ పెర్ఫార్మెన్స్ లేకపోతే తర్వాత స్కోప్ ఉండదు, ఉండడానికి కూడా ఉండదు కదా.